తెలంగాణ టాప్ లీడర్లకు గ్రేట్ పోస్టులు. గవర్నర్ గిరి నుంచి అమెరికా ప్రెసిడెంట్ దాకా. రేవంత్ అన్నకు అమెరికా అధ్యక్ష పదవి. కేసీఆర్ సార్కేమో గవర్నర్ పోస్టు. కేటీఆర్ కవితమ్మలకేమో కేంద్ర మంత్రి పదవులు. హరీష్కేమో శాసనసభాపక్ష లీడర్ పోస్టు. ఇదేందబ్బా, ఈ పదవులేంది, ఈ గోలేంది, ఎవరికి ఎవరు ఇస్తుండ్రు అనేగా మీ అనుమానం. అద్గదే, అక్కడికే వస్తుండా. ఎవరో చెబితే నేను నమ్ముతానా ఏంది? కేసీఆర్ గవర్నర్ గిరి, కవితమ్మ, కేటీఆర్, హరీష్ పదవుల లోగుట్టు విప్పింది చెప్పింది మన సీఎం రేవంత్ రెడ్డి సారాయే. ప్రెస్ మీట్ పెట్టి మరి రేవంత్ అన్న చెబితే నమ్మవా ఏంది? అసలే ముఖ్యమంత్రి. ఇంటెలిజెన్సు, ఆజెన్సు, ఈజెన్సు ఆయన కిందే పనిచేస్తాయి. పక్కా సమాచారం అంటూ బీఆర్ఎస్ను బీజేపీలో కలిపేసి మరీ పదవులను ప్రకటించాడాయే. ఇంకా నమ్మకపోతే ఎట్లా? సీఎం సార్వాడికి కోపం రాదా ఏంది? అది సరే గాని, రేవంత్ అన్న ముఖ్యమంత్రి పదవి వదిలేసి అమెరికా అధ్యక్షుడిగా వెళుతున్నాడంటగా. అది ఆయనే ప్రకటించారా ఏంది? ఊరిని పాసుగాల. రేవంత్ అన్న విషయాన్ని ఆయనే ఎందుకు చెప్తారు? విడ్డూరం కాకపోతేనో. బీఆర్ఎస్ జాతకాన్ని రేవంత్ అన్న చదివితే మన రేవంత్ అన్న భవిష్యత్తును గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విప్పి చెప్పారు. రేవంత్ రెడ్డి అమెరికా ప్రెసిడెంట్ అవుతున్నాడని, అమెరికా పర్యటనకు వెళ్ళి ఎన్నికల ప్రచారం కూడా చేసుకున్నారని సెలవిచ్చారు. ఇంకో గుట్టు కూడా కేటీఆర్ విప్పేశారనుకోండి. ప్రధాని మోడీ చెవిలో రేవంత్ ఏం చెప్పారో కూడా కేటీఆర్ కనిపెట్టేశారు. ప్రాణం పోయే ముందైనా తాను కాషాయం కండువా కప్పుకుంటానని మోడీ ముందు కూర్చొని మరి రేవంత్ గుసగుసలాడాడుట. అవునా కాదా చెప్పమనండి అంటూ సవాలు కూడా విసురుతున్నారాయే. ఈ పదవుల గోలలో తాము తక్కువ అంటూ తెలంగాణ బీజేపీ నేతలు నోరు విప్పారనుకోండి. బీఆర్ఎస్ బీజేపీలో కలవటంలా కాంగ్రెస్లోనే విలీనం. డీల్ కూడా ఓకే అయింది. పదవుల పంపకాలు ఖరారైపోయాయంటూ కమలం నేతలు లెక్కలేసి మరీ చెప్తున్నారు. ఈ పదవుల గోల, పార్టీల విలీనాల మాటట్టున్నా ప్రజల సమస్యలపై అందం నేతలు దృష్టి పెట్టాలి. మరి అధికార పక్షం, ప్రతిపక్షం ఎవరైనా కామన్ మెన్ను కన్ఫ్యూజ్ చేయకుండా వారి సాధక బాధకాలు చూస్తే పోలా. ఎవరెన్ని కబుర్లు చెప్పినా తమకెవరు ఏమి చేస్తున్నారనేది ప్రజలు గమనిస్తూనే ఉంటారు. మర్చిపోకండి సార్లు, మళ్ళీ ఎన్నికలు వస్తాయిగా. సరే సరే, ఉంటా మరి.